జూరాల గేట్ల రోప్స్ విషయంలో ప్రస్తుత ప్రభుత్వాలు అలసత్వం చూపించాయని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లను పరిశీలించిన జాన్ వెస్లీ ప్రాజెక్టుకు కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదని విమర్శించారు. పూడిక తీయకపోవడంతో జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం రోజురోజుకీ తగ్గిపోతుందన్నారు. ప్రభుత్వం పూడిక తీసే విషయంలో జాప్యం చేస్తుందన్నారు. కర్ణాటక రాష్టంలోని 4 గ్రామాలకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో పూర్తిస్థాయిలో నీటిని నింపుకోలేకపోతున్నామని మండిపడ్డారు. తక్షణమే నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం పెంచి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 8 గేట్లకు సంబంధించినటువంటి రూట్స్ తెగిపోయి ఉన్నాయి. కానీ ఇది 2014లో ఆ తర్వాత 16లో కొన్ని తప్ప ఇప్పటివరకు కొత్తగా మార్పులు చేయడం అనేది జరగలేదు. అట్లాగే వాటికి సంబంధించినటువంటి క్వాలిటీకి సంబంధించినటువంటి గ్రీస్ వాడాలి, అది వాడకుండా డాంబరు రుద్దుతున్నారు. వాటి వల్ల కూడా అది సినిమా వచ్చేసి తెగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కింద లీకేజ్లు ఉన్నాయి, ఇది నష్టం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దాంట్లో పూడిక అంతా కూడా పేరిపోయి దాదాపు 2 టీఎంసీల నీరు ఆగకుండా వృధాగా పైకి బురద నిండిపోయి ఉంది. దానివల్ల 1,00,000 ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా కానటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దీనికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉంది.